ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్కి డిమాండ్ ఉందా, లేదంటే స్టాండర్డ్ ఆ టైప్ ఆఫ్ విల్లాస్కి డిమాండ్ ఎక్కువగా ఉంది? మీకు చూస్తే ముఖ్యంగా ఎన్ఆర్ఎస్ కానీ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కానీ ఎక్కడైతే ఐటీ పీపుల్లో కూడా మంచి హై పొజిషన్స్ లేకుండా వాళ్ళు కానీ విల్లాస్ ప్రిఫరింగ్. విల్లాస్లో నీ ఓన్ గార్డెన్, నీ ఓన్ పొజిషన్, నీ ఓన్ ల్యాండ్. మన హైదరాబాద్లో హైయెస్ట్ విల్లా కాస్ట్ ఎంత సార్? ఎంత బడ్జెట్ అనేది ఒకటి ఫ్యాక్టరు, లొకేషన్ అనేది రెండో ఫ్యాక్టరు, చుట్టుపక్కల ఎంతవరకు ఫెసిలిటీస్ ఉన్నాయి, డెవలప్మెంట్. ఎమర్జింగ్ గ్రోత్ సెక్టర్లో ఉన్న వాటికి ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ ఉందనుకోండి, విల్లాస్ అయినా కానీ అపార్ట్మెంట్ కానీ గ్రోత్ కంటిన్యూస్ ఉందనుకోండి టాప్ లెవెల్లో, ఇన్ బిట్వీన్లో ఎప్పుడైనా కానీ మన రీసేల్ జరిగింది. ఎక్కువ ఏరియాస్ని తీసుకొచ్చేసి 1/2 acre 1 acre ఆ కాన్సెప్ట్లో కూడా వెళ్తుంది. తక్కువలో అంటే మనకి ఒక 1.5 2 మధ్యలో విల్లా ఎక్కడైనా కావాలి అనుకుంటే మంచిగా ఇప్పుడు ఎమర్జింగ్ సెక్టర్స్లో ఎమర్జింగ్ లొకేషన్ హాట్స్పాట్స్ లొకేషన్ చూసేలకి అంటే ఫ్యూచర్ వాల్యూ మనం ఎప్పుడైతే మనం చూస్తామో ఫ్యూచర్లో అప్రిషియేషన్ రావడానికి అవకాశం ఉన్న లొకేషన్ రావిరియాలండి. ఐ లైక్ ఇట్. రెడీ టు మూవ్లోకి వెళ్ళిపోవడం బెస్ట్, లేకపోతే అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవ్వడం బెస్ట్ అంటారు? ఏది బెస్ట్ అంటారు అండ్ ఏది ఎక్కువ బెనిఫిట్ ఇస్తుంది మనకి? అదే రెడీ టు మూవ్లో ఉందంటే రిస్క్ అనేది ఆల్మోస్ట్ నిల్. ఎందుకంటే ఆల్మోస్ట్ రెడీ టు మూవ్ ఏంటంటే మనం చూసుకోవాల్సిన కొన్ని ఫ్యాక్టర్స్ కూడా చూసుకోవాలండి. ఇమీడియట్గా రెంటల్ వస్తుందా లేదా. ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఇట్ ఇస్ ద రైట్ టైము. దే విల్ గెట్ అట్లీస్ట్ 20% లెస్ దాన్ ద లాంచ్ ప్రైస్. అప్రూవ్డ్ అండ్ గుడ్ డెవలపరు, రెప్యూటెడ్ డెవలపర్ అండి వాళ్ళు. టైం అనేది వెరీ ప్రీసియస్. మీకు వేస్ట్ అవ్వకూడదు, నాకు వేస్ట్ అవ్వకూడదు. అది చాలా ఇంపార్టెంట్. కస్టమర్కి తక్కువ రేట్లో మనం ఇప్పించగలన్న ఇప్పుడు మన పొజిషన్లో ఉన్నాం. అటువంటి కస్టమర్కి బెనిఫిట్ అనమాట అది. నమస్తే, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. ఇవాళ మనతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనలిస్ట్ వెన్హర్ రియాలిటీ ఫౌండర్ వెంకట్ వల్లూరి గారు ఉన్నారు. సో ఆయనతో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, హైదరాబాద్లో ఒక విచిత్రమైన ట్రెండ్ నడుస్తుంది. అదేంటంటే మనకి హైరైజ్ అపార్ట్మెంట్స్ చాలానే ఉన్నాయి. ఇప్పటికీ దాదాపు ఒక 1 lakh యూనిట్స్ అవైలబుల్ ఉన్నట్టుగా మనకి ట్రెండ్స్ చెప్తున్నాయి. అంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఒక 1 lakh యూనిట్స్ అనేవి మనకి హైరైజ్ అపార్ట్మెంట్స్లో అవైలబుల్ ఉన్నాయి. సో అయితే ఇప్పుడు ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ఏమొస్తుంది అంటే కస్టమర్స్ నుంచి, సో వీళ్ళు హైరైజ్ నుంచి ఇప్పుడు విల్లా వైపు షిఫ్ట్ అవుతున్నారు అనేది ఒకటి తెలుస్తుంది బాగా. అండ్ విల్లాస్ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కస్టమర్స్ అనేది ఒకటి మనం అబ్జర్వ్ చేస్తున్నాం మార్కెట్లో. సో ఇలా ఎందుకు జరుగుతుంది? ఈ విల్లా ప్రాజెక్ట్స్ యొక్క అంటే మనకు ఉండే బెనిఫిట్స్ ఏంటి కంపేర్ టు హైరైజ్ అపార్ట్మెంట్స్తో పోల్చుకుంటే? మనకు విల్లా ప్రాపర్టీస్ అంటే విల్లా ప్రాజెక్ట్స్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటో ఇవాళ మనం వెంకట్ వల్లూరి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ అయితే ఇప్పుడు మనం మార్కెట్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఒక విచిత్రమైన ట్రెండ్ ఒకటి నడుస్తుంది. అది మీకు తెలిసిందే. కరెక్ట్. ఏంటి అంటే మనకి హైరైజ్ అపార్ట్మెంట్స్ నుంచి మనకి కస్టమర్స్ అనేవాళ్ళు మనకి విల్లాస్ వైపు షిఫ్ట్ అవుతున్నారు అని తెలుస్తుంది సార్. ఇది ఎందుకు జరుగుతుంది సార్? అంత కంఫర్ట్ ఏంటి మనకి విల్లా ప్రాజెక్ట్స్ లో? చూడండి, ఒక్కటి ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ ట్రెండ్ అండి. యాక్చువల్గా దాన్ని బట్టి ఇప్పుడు విల్లాస్ కూడా ఏంటంటే చాలా వరకు డిమాండ్ వస్తుంది, చాలా విల్లా ప్రాజెక్ట్స్ వస్తుంది. ఎందుకు అనేది మెయిన్ పాయింట్. యాక్చువల్గా ఏ విధంగా బెనిఫిట్ ఇది ఎవరైతే తీసుకుంటారో కస్టమర్స్ ఒక ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు ఎక్కడ తీసుకోవాలనేది మెయిన్ పాయింట్. మనం చూసుకుంటే ఏంటంటే అపార్ట్మెంట్ హై రైజ్ అపార్ట్మెంట్స్ ఎక్కడ మనం చూస్తాం స్ట్రైట్గా నియోపోలిస్, కోకాపేట, గచ్చిబౌలి ఈ ప్రాంతంలో చూస్తాం. ఈరోజు అక్కడున్న రేట్స్ మనం చూసుకుంటే డెఫినెట్లీ మోర్ దెన్ 10,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ. అంటే ఒక 1,500 తీసుకున్నా కానీ 1.5, 2,000 తీసుకున్నా కానీ 2 crores పెట్టి కానీ ఇప్పుడు లగ్జరీ సెగ్మెంట్లో కూడా హై రేంజ్ అపార్ట్మెంట్లు ఎక్కువ డిమాండ్ ఉండటం వల్ల ఈ 1,500, 2,000 అది ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కువ మోర్ దెన్ 2,500, 3,000 ఆ కాన్సెప్ట్లో ఎక్కువ డిమాండ్ కూడా ఉందండి. అంటే లగ్జరీ సెగ్మెంట్ అది ఆ హై రేంజ్ అపార్ట్మెంట్లో డిమాండ్ ఉంది. కానీ ఒక్కసారి ఒక ఓవర్లుక్ చేస్తే మనకి అది ఒక అపార్ట్మెంటు వైస్ విల్లాస్ ఏది బెస్ట్. కాకపోతే ఏంటంటే విల్లాస్లో కూడా ఏంటంటే అదే రేంజ్లో అదే బడ్జెట్లో అంటే 2.5 crores నుంచి 3 crores లెస్ దెన్ 4 crores మంచి విల్లాస్ ఇప్పుడు ప్రాజెక్ట్స్ అనేది చాలా అద్భుతంగా ఉన్నది. విల్లాస్ వలన ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ప్రైవసీ అనేది ఎక్కువ ఉంటుంది. ఏది మీతో హైరేజ్ అపార్ట్మెంట్స్తో పోల్చుకుంటే డెన్సిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎక్కడైనా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎక్కడ మీకు స్టక్ అవుతాం. ఇంకోటి అక్కడ
అక్కడ ల్యాండ్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి విల్లాస్కి అక్కడ అప్రిషియేషన్ అనేది కంపేర్ టు యువర్ అపార్ట్మెంట్స్ అనేది మీకు ఎక్కువ ఉంటుంది, ఏది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ లాంగ్ టైంలో. అమ్యూనిటీస్ చూస్తే మీకు అటు పెద్దగా దీనికి పెద్దగా తేడా ఏం లేదు. అండ్ కూల్ అట్మాస్ఫియర్ కూడా కొంచెం దూరంగా ఉండటం వలన కూడా మంచి స్పేసియస్గా మంచి ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. అది మనకి విల్లాస్ ఎప్పుడైతే ప్రాజెక్ట్స్ ఏ విల్లా ప్రాజెక్ట్స్ మీరు చూసుకున్నా కానీ అంటే అమ్యూనిటీస్ అదే ఉండడం వలన ఒకటి ఏంటంటే ఈ విధంగా కూడా ఏంటంటే అదే ఆ బడ్జెట్లో ఉన్నప్పుడు అప్రిషియేషన్ రాబోతున్నప్పుడు నెక్స్ట్ 10-15 years మనం పోల్చుకుంటే విల్లాస్ వైసెస్ అపార్ట్మెంట్స్ డెఫినెట్లీ విల్లాస్ ఈజ్ ద బెస్ట్ అండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కోకాపేట నర్సింగ్ ఈ ప్రాంతంలో మనకు దొరకపోవచ్చు విల్లాస్ అదే రేంజ్లో. అంటే విల్లాస్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ది అపార్ట్మెంట్స్ అనే ఒక కాన్సెప్ట్లో మనం చూసుకుంటే ఒక 10 to 20 minutes డ్రైవ్ కొంచెం డిస్టెన్స్ మనం ట్రావెల్ చేయగలిగితే, ఎందుకంటే ఓఆర్ఆర్ ఎగ్జిస్టివ్ కనెక్టివిటీ చాలా బాగా పెరుగుతుంది. దట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్ నౌ డేస్. సిటీలో కంజెస్టెడ్ పీరియడ్ తీసుకునే కన్నా అన్నప్పుడు ఏంటంటే విల్లాస్ ఎస్పెషల్లీగా ఓఆర్ఆర్ ఎగ్జిస్ట్ దగ్గరగా సుమారుగా మనం తీసుకున్న పటాన్ చెరువులో కానీ అక్కడ ఓన్లీ 1.6 crores పర్ విల్లాస్ కూడా వస్తున్నాయి. అట్లా నెక్స్ట్ ఎగ్జిస్ట్ మల్లంపేట కానీ గండిమైసమ్మ కానీ ఈ ప్రాంతాల్లో, మళ్ళీ షామీర్పేటలో కానీ ఈ ప్రాంతాల్లో లెస్ దాన్ 2 crores 3 crores కూడా మంచి విల్లాస్. ఇట్స్ నాట్ సింపుల్ లగ్జరీ విల్లాస్. ఇక్కడేది మన అపార్ట్మెంట్స్లో ఉన్న అమ్యూనిటీస్ కూడా అంత అమ్యూనిటీస్ కూడా అక్కడ. సార్ అయితే మనకి ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్కి డిమాండ్ ఉందా, లేదంటే స్టాండర్డ్ ఆ టైప్ ఆఫ్ విల్లాస్కి డిమాండ్ ఎక్కువగా ఉంది? ఇప్పుడేనండి విల్లాస్కి డిమాండ్ ఉంది అంటే యాక్చువల్గా హైరేజ్ అపార్ట్మెంట్స్కే యాక్చువల్గా కన్వీనియన్స్ కోసం ఎక్కువ మంది ఏంటంటే ఎక్కువ దూరం ట్రావెల్ చేయకపోవటం ఒకప్పుడు అది కాన్సెప్ట్ అండి. ఇప్పుడు మారుతుంది వాళ్ళల్లో. కొంచెం దూరం అయినా కానీ మంచి వాతావరణంలో, ఎందుకంటే అక్కడ ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్ అనేది ఎక్కువ కూడా ఇప్పుడు అనలైజ్ చేస్తున్నారు. మీకు చూస్తే ముఖ్యంగా ఎన్ఆర్ఎస్ కానీ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కానీ ఎక్కడైతే ఐటీ పీపుల్లో కూడా మంచి హై పొజిషన్స్లో లేకుండా వాళ్ళు కానీ విల్లాస్కి దేర్ ప్రిఫరింగ్. అది కూడా ఏంటంటే వాళ్ళ యొక్క బడ్జెట్ని బట్టేసి, ఎందుకంటే విల్లాస్లో కూడా నేను చెప్పాను 1.56 crores నుంచి కూడా రేట్స్ ఉన్నాయి. డిపెండింగ్ అగైన్ అప్పర్ దెర్ ఇస్ నో లిమిట్. అగైన్ విల్లాస్లో అప్పర్ దెర్ ఇస్ నో లిమిట్. ఎంత లగ్జరీ సెగ్మెంట్ నీకు ఓన్ అండి, మీ ఓన్ బ్యాక్గ్రౌండ్, మీకు ఓన్ గార్డెన్ అనిపిస్తుంది. మీకు విల్లాస్లో నీ ఓన్ గార్డెన్, నీ ఓన్ పొజిషన్, నీ ఓన్ ల్యాండ్ అంటే మన యొక్క పొజిషన్ అనేది, లైఫ్ స్టైల్ అనేది యూ కెన్ విల్లాస్లో ఉంటుంది. మన హైదరాబాద్లో హైయెస్ట్ విల్లా కాస్ట్ ఎంత సార్? చూసుకుంటే 45 crores కూడా ఉన్నాయండి. 35 crores ఇప్పుడు సిగ్నేచర్ విల్లాస్ ఉన్నాయి ఇక్కడ మన తుక్కుగూడలో. అక్కడ మోర్ దాన్ 25 crores నుంచి ఇంకా ఎగ్జామ్. ఎందుకంటే అది ఆ విల్లాస్ కూడా ఏంటంటే ఎట్లా ఉంటుందంటే ఎక్కువ ఏరియాస్ని తీసుకొచ్చేసి 1/2 acre 1 acre ఆ కాన్సెప్ట్లో కూడా వెళ్తుంది. అట్లనే శ్రీశైలం హైవేలో కూడా కొన్ని 1/2 acre 1 acre మ్యాన్సన్ విల్లాస్ దట్ ఈజ్ ఆల్సో. అండ్ అట్లానే ఇక్కడ ఈ కోకాపేట మోకిలా దగ్గర కూడా కొన్ని విల్లాస్ ఉన్నాయండి. అట్లానే మినిమం 15 crores అట్లా ఉన్నాయి. అంటే ఇట్ హెస్ గాట్ ఇట్స్ ఓన్. ఎందుకంటే పీపుల్ అఫోర్డబిలిటీ ఉందండి. హైదరాబాద్ ఈ రోజు వచ్చేళ్ళకి నాట్ ఓన్లీ లోకల్ అండి, ఇట్ హెస్ బికమ్ ఏ గ్లోబల్ డెస్టినేషన్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ అండ్ టు స్టే రెసిడెన్స్. అదే. సో ఇప్పుడు మనకి తక్కువలో అంటే మనకి ఒక 1.5-2 మధ్యలో విల్లా ఎక్కడైనా కావాలి అనుకుంటే మీరు అంటే మనం ఎక్కువగా ఏ ఏరియాకి వెళ్ళొచ్చు? చూడండి, ఒకటి నాకు చూస్తుంది అంటే మంచిగా ఇప్పుడు ఎమర్జింగ్ సెక్టర్స్లో, ఎమర్జింగ్ లొకేషన్, హాట్స్పాట్స్ లొకేషన్లో చూసేలాకి అంటే ఫ్యూచర్ వాల్యూ మనం ఎప్పుడైతే మనం చూస్తామో ఫ్యూచర్లో అప్రిషియేషన్ రావడానికి అవకాశం ఉన్న లొకేషన్ రావిరియాలండి. ఐ లైక్ ఇట్. రావిరియాల్లో ఈరోజు 1.8 crores కూడా మంచి ప్రాజెక్టు, మంచి 330 feet రోడ్కి చాలా దగ్గర ప్రాంతం, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13కి చాలా దగ్గర. ఆ ప్రాంతంలో ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో మంచి ఇన్వెస్ట్మెంట్ అవ్వబోతుంది ఫ్యూచర్లో. ఎందుకంటే పక్కనే 5,000 acres ఫారెస్ట్ ల్యాండ్ ఉందండి. అక్కడ ఏంటంటే వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది, ప్లస్ రాబోయే ఫ్యూచర్ సిటీకి చాలా దగ్గరగా ఉంటుంది, ఓఆర్ఆర్ చాలా దగ్గరగా ఉంటుంది, ప్రెస్టీజియస్గా గవర్నమెంట్ బిల్డ్ చేస్తున్న 330 feet రోడ్ చాలా దగ్గరగా ఉంటుంది. ఇంకోటి మెయిన్ పాయింట్ అక్కడ కన్సిడరేషన్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఫాక్స్కాన్ కంపెనీ, ఇట్ ఈస్ మోర్ దెన్ 1 lakh people కెపాసిటీ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మోర్ దెన్ 25,000 people ఎంప్లాయీస్, హై శాలరీ స్ట్రక్చర్లో అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంది. దానికి హార్డ్లీ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 minutes డ్రైవ్లోనే ఈ ప్రాజెక్ట్ ఉందన్నమాట. అట్లనే కీన్స్, అక్కడికి వస్తున్న ఎలిమినేట్ ఇండస్ట్రియల్ ఏరియా, ఇవన్నీ అంటే ఎంప్లాయ్మెంట్ జోన్ దగ్గర 330 feet రోడ్డు దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఓఆర్ఆర్కి చాలా దగ్గర
దగ్గర, ఫ్యూచర్ సిటీకి రాబోతున్న దగ్గర మంచి ప్రాజెక్ట్స్ అక్కడ ఉన్నాయి. అంటే తక్కువ రేటు బట్ యూఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద సేమ్ ఫెసిలిటీస్ ఆఫ్ ది లగ్జరీ. సరే, అయితే ఇప్పుడు మనకి రెడీ టు మూవ్ విల్లాస్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా, లేదంటే రెడీ టు మూవ్లోకి వెళ్ళిపోవడం బెస్ట్, లేకపోతే అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవ్వడం బెస్ట్ అంటారు? ఏది బెస్ట్ అంటారు అండ్ ఏది ఎక్కువ బెనిఫిట్ ఇస్తుంది మనకి? చూడండి, బెనిఫిట్ ఇది వెరీ సింపుల్ అండి. ఇందులో అండర్ కన్స్ట్రక్షన్లో మీకు వచ్చేది తక్కువ రేటుకి వస్తుంది, వెరీ సింపుల్గా. కానీ దేర్ ఇస్ నో రెంటల్ వాల్యూ అందుట్లో ఉండదు. కానీ దేర్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది, కొంచెం రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ బిల్డర్ కడతాడో లేదో ఒక డౌట్, కడితే ఎంత డిలే చేయొచ్చు, ఎందుకంటే డిపెండింగ్ ఆన్ అగైన్ హీజ్ రెప్యుటేషన్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్. అదే రెడీ టు మూవ్లో ఉందంటే రిస్క్ అనేది ఆల్మోస్ట్ నిల్. ఎందుకంటే ఆల్మోస్ట్ రెడీ టు మూవ్ ఏంటంటే మనం చూసుకోవాల్సిన కొన్ని ఫ్యాక్టర్స్ కూడా చూసుకోవాలండి. ఇమీడియట్గా రెంటల్ వస్తుందా లేదా, రెంటల్ వస్తానికి అవకాశం ఉంది రెడీ టు మూవ్లో. మనకు ఇమీడియట్గా ఈఎంఐ స్ట్రెస్ అనేది తగ్గుతుంది అందుట్లో రెడీ టు మూవ్. ప్రైస్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది సార్? ప్రైస్ డిఫరెన్స్ 10 to 20% ఉంటుందండి డెఫినెట్గా. 20% మీరు వేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒకటే, అందుకని చెప్తున్నాను, మన ఏజ్ని బట్టి రిస్క్ అనేది ఉంటుంది. ఆ రిస్క్ని బట్టేసి మనము ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చూస్ చేసుకోవాలా. ఇఫ్ యు ఆర్ యంగ్ యు ఆర్ ఏబుల్ టు టేక్ రిస్క్. ఇఫ్ యూఆర్ ఏజ్ పెరిగే కొంది రిస్క్ ఫ్యాక్టర్ తగ్గించుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయాలి. ఇట్ ఈస్ అ మైండ్ సెట్ అనమాట. ఎంతవరకు మీరు రిస్క్ అనేది అబ్జర్వ్ చేస్తారో దాన్ని బట్టి ఉంటుంది. రెండు బెనిఫిటే. మీకు ఇనిషియల్గా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి బెనిఫిట్ చాలా ఎక్కువ ఉంటుంది. 20% నేను చెప్పాను, ఇట్ మే బి సమ్ ప్లేసెస్ 30% ఆల్సో. ఎందుకంటే కొంతమంది, నేను చెప్తున్నాను చూడండి, ఒకసారి నేను చాలా ఫేస్ చేస్తున్నాను. ఐఎమ్ డీలింగ్ విత్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ గివింగ్ దట్ ఇనిషియల్ సాఫ్ట్ లాంచ్ అంటే అప్రూవ్డ్ లాంచ్ అండి, అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ బట్ నాట్ లాంచ్డ్ ఇన్ ద పబ్లిక్. అటువంటి వాటిల్లో కూడా ఏంటంటే మన దగ్గర ప్రాజెక్ట్స్ ఉన్నాయి, తక్కువ రేట్కి వస్తుంది, అప్రూవ్డ్ లేఅవుటే మళ్ళీ. కాకపోతే లాంచ్కి కొంచెం గ్యాప్ ఉంది. ఆ లాంచ్కి వచ్చేలాకి 20% ఇక్కడే గ్యాప్ వస్తుంది మీకు. 10 to 20% ఇక్కడే కావాలంటే లాంచ్ ప్రైస్కి ఇప్పుడున్న ప్రైస్కి. అటువంటి ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏంటంటే మీకు మంచి అప్రిషియేషన్ రావడానికి. కాకపోతే ఏంటంటే ఆ బిల్డర్ బ్యాక్గ్రౌండ్ ఎవరు, ఫైనాన్షియల్ పొజిషన్ ఎవరు, అప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. లొకేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ మనం చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు నేను ఎక్కువ డీల్ చేస్తుంది అటువంటి ఏంటంటే. అంటే అయితే ఇప్పుడు అప్రిషియేషన్ విషయానికి వస్తే, ఇప్పుడు ఆల్రెడీ మనకి నార్సింగి, గచ్చిబౌలి, తెల్లాపూర్ ఈ ఏరియాలో ఉన్న విల్లా ప్రాజెక్ట్స్లో వాళ్ళ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి పొజిషన్కి వెళ్ళినప్పటికీ ఇప్పటికి అంటే లాస్ట్ ఒక 18 months 2 years అనుకోండి, అప్రిషియేషన్ ఎలా ఉంది సార్? అంటే ప్రైస్ హైక్ అయినాయి ఏమన్నా? మనకు చూసుకున్న 3 years చూసుకున్నాం అనుకోండి, 20-25% అయితే హైక్ ఉంది. ఎందుకంటే విల్లాస్లో ఏంటంటే ఒక కాంపోనెంట్ ఆఫ్ ది ల్యాండ్ ప్రైసెస్ పెరుగుతున్నాయి. మనం చూసాము అంతకుముందు 40 crores నియోపోలిస్ ఆ ప్రాంతంలో పర్ ఏకరు. ఇప్పుడు వచ్చేలాకే 151 crores నియోపోలిస్ ఆ ప్రాంతం. ఇక్కడ రాయదుర్గంలో 177 crores. బట్ ఆ ల్యాండ్ రేటు ఎవరి మీదకి పోతుందండి? ఎక్కడైతే ప్రాపర్టీస్ మనం ఏదైనా హై రేంజ్ కొంటున్నా కానీ విల్లాస్ తక్కువలేండి. ఆ రేంజ్లో కొన్న ఏకర్స్ దే విల్ నాట్ గో ఫర్ ద విల్లాస్, దే విల్ గో ఫర్ ద హై రేంజ్ అపార్ట్మెంట్. దే హ్యావ్ టు కస్టమర్స్ మీద ఆ భారం అనేది పడిపోతుంది. సరే, అయితే ఈ విల్లా యొక్క అప్రిషియేషన్ని ఇంపాక్ట్ చేసే మేజర్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి సార్? అంటే కనెక్టివిటీ కానీ, అమ్యూనిటీస్ కానీ, ఇలాంటివి చెప్పుకోవాలంటే మీరేం చెప్తారు? ఈ రోజు పరిస్థితుల్లో విల్లాస్లో ఎందుకు కొనాలి ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్ ఏంటంటే మంచి కనెక్టివిటీ ఉండాలండి. కనెక్టివిటీ అంటే సిటీలో తక్కువ డిస్టెన్స్లో మనం ట్రావెల్ చేయాలా. ఓవరాల్ కనెక్టివిటీ ఉందనుకోండి, మనకి ట్రావెల్ టైము సిటీలో ఉన్నా కానీ ఒక్కోసారి మన గచ్చిబౌలి నుంచి ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ కానీ, అట్లా మాదాపూర్ నుంచి గచ్చిబౌలి రావడానికి కానీ, ఇట్లా కొన్ని ప్రాంతాలు సిటీలో ఉన్న ఎంత టైం పట్టిద్దో అంతే టైంలో మనం ఉన్న ప్రాంతాల నుంచి ఓవరాల్ కనెక్టివిటీ చూసుకొని కొంచెం దూరం అయినా కానీ ట్రావెలింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం నౌ. ప్రొవైడెడ్ కనెక్టివిటీ బాగుందనుకోండి, మనకి తక్కువ టైం చూసుకోవాలా. ఇట్స్ నాట్ ఎర్లియర్ అంటే డిస్టెన్స్ చూసుకునే వాళ్ళు, డిస్టెన్స్ ఇస్ నాట్ ద ఫ్యాక్టర్. నౌ యూ హ్యావ్ టు సీ ద టైమ్ టు ట్రావెల్ టు యువర్ హౌస్ టు యువర్ ఆఫీస్ అనమాట. అది చూసుకొని, ఎందుకంటే కనెక్టివిటీ చాలా బాగా ఇంపార్టెన్స్ పెంచుతున్నారు. ఈవెన్ విత్ ఇన్ ఓవర్ ఆల్సో దే ఆర్ గివింగ్ ద నంబర్ ఆఫ్ ఫ్లైఓవర్స్ ఆర్ కమింగ్, నంబర్ ఆఫ్ రేడియల్ రోడ్స్ ఆర్ కమింగ్ బియాండ్ ద ఓవర్. ఈ విధంగా కనెక్టివిటీ పెరుగుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మనం విల్లాస్ కానీ అపార్ట్మెంట్ కానీ ఏది తీసుకున్నా కానీ మనకి ఏం కావాలనుకున్నది మనం తీసుకున్నాం అనుకో మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే డిస్టెన్స్ ఈజ్ నాట్ ద మ్యాటర్, ట్రావెల్ ఈజ్ ద మెయిన్ ఫ్యాక్టర్. అన్నప్పుడు చాలా డిఫరెన్స్ వస్తుంది మీకు రేటు. విత్ ఇన్ ద ఓవరాల్ ఉన్నదానికి జస్ట్ ఓవరాల్ దగ్గర బయట ఉన్నదానికి మినిమం 10 to 20% డిఫరెన్స్ ఆఫ్ ది మినిమం.
20% ఉంటుంది. ఆ డిఫరెన్స్ యూ కెన్ ఎంజాయ్ కదా, యూ కెన్ స్పెండ్ టు అదర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్. సో అయితే మనం ఈ విల్లాస్ అనేవి మనం ఓటీపీలో బై చేయడం బెస్టా, లేదంటే ఏదైనా బ్యాంక్ లోన్ తీసుకొని? అదే మళ్ళీ అగైన్ ఇయర్ ఇట్ ఈస్ ఏ ఓటీపీలో కొనటం బెటరా లేకపోతే లోన్ ఆప్షన్లో కొనటం బెటరా అనేది అగైన్ మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి. ఐదర్ యూర్ ఏబుల్ టు అఫోర్డ్. ఓటీపీ అంటే వన్ టైం పేమెంట్ ఎట్ ఏ టైం ఇవ్వాలా. ఏంటంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయా, ఆ తర డబ్బులు ఉన్నాయి అనుకోండి కొనుక్కోవచ్చు. కానీ అది కొనుక్కోబోయే ముందు కూడా ఏంటంటే సమ్ ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్డ్. ఏంటంటే ముఖ్యంగా మనం ఇనిషియల్గా చేస్తుంటాం కాబట్టి వీఆర్ గివింగ్, మనం పెట్టుబడి పెడుతున్నాం బిల్డర్కి. అదేంటి అతను ఒక ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, రెప్యుటేషన్ ఏంటి, ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏంటి, క్వాలిటీ ఎట్లా కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం కన్సిడరేషన్ చేయాలా. కడతాడో లేదో అనేది మెయిన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే అతను రెప్యుటేషన్ ఉందనుకోండి నో ప్రాబ్లం, యూ కెన్ గో వన్ టైం పేమెంట్. అట్లా కాదు అనుకున్నారు ఇప్పుడు ఈరోజు మంచి రేట్కి వస్తుంది, కొంచెం టైం అయినా పట్టినా కానీ నో ప్రాబ్లం అనుకున్నాం అనుకోండి, యూ కెన్ గో ఫర్ ద లోన్ అనేది కొంచెం సేఫ్టీ అండి. ఇందులో కొంచెం రిస్క్ కొంచెం ఎక్కువ, ఓటీపీలో కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ. అనాలైసిస్ కూడా యూ హ్యావ్ టు డూ ఇట్ థరో అనాలైసిస్, ఎందుకంటే ఎట్ ఏ టైమ్ యూఆర్ బయింగ్ ద మనీ. బట్ ప్రైస్ అడ్వాంటేజ్ ఉంటుంది ఓటీపీలో. ఎందుకు ఓటీపీలో కూడా కొనేవాళ్ళు ఎందుకున్నారు అంటే ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది, ఒక 20-25% ప్రైస్ ఓటీపీలో తక్కువ ఉంటుంది. అగైన్ డిపెండింగ్ ఆన్ ద ఏ స్టేజ్లో కన్స్ట్రక్షన్ ఉంది, 1 yearలో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వబోతుందా, 2 yearsలో కన్స్ట్రక్షన్ టైంలో ఓటీపీ రేటుకి, బిల్డర్ రేటుకి, లోన్ ఆప్షన్ రేటుకి తేడా అది చూసుకోండి. ఓకే సార్. సరే అయితే ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్ని సెంటర్ పాయింట్గా తీసుకుంటే డ్రైవింగ్ డిస్టెన్స్ని బట్టి ఇటు నార్త్ సైడ్ కానీ అటు సౌత్ సైడ్ కానీ మనకి విల్లా ప్రాజెక్టులు అనేవి ఏ ప్రైస్లో ఉన్నాయి సార్ డ్రైవింగ్ డిస్టెన్స్ని బట్టి? ఓకే, డ్రైవింగ్ డిస్టెన్స్ని బట్టేసి ఏంటంటే మీరు చూసుకోండి, ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు ఏంటంటే డెవలప్మెంట్ ఎట్లా అంటే మీకు ఇందాక మనం అనుకున్నట్టు కూడా దేర్ ఈజ్ షిఫ్ట్. అంతకుముందు వెస్ట్ అనేది చాలా బాగుండేది, ఇప్పుడు కూడా ఉంది వెస్ట్, కానీ బట్ ఆర్గానికల్లీ గ్రోయింగ్ అనమాట, అంటే స్లో స్టడీ గ్రోయింగ్. కానీ ఈ రీసెంట్గా లాస్ట్ ఈ ఇయర్ నుంచి యాక్చువల్గా ఫ్యూచర్ సిటీ గ్రోయింగ్ కానీ డెవలప్మెంట్ ఇప్పుడు న్యూ గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ కానీ ఇవి సౌత్ హైదరాబాదు, సౌత్ ఈస్ట్ హైదరాబాద్ మీద ఎక్కువ ఫోకస్ అనేది ఉంది. అంటే ఇట్ ఈస్ బికమింగ్ ఏ ఎమర్జింగ్ కారిడార్, హాట్స్పాట్ అనుకోవచ్చు మనం. ఈ విధంగా మనం డిస్టెన్స్ చూసుకుంటే పెద్దగా డిస్టెన్స్ ఏం పెద్దగా తేడా ఉంది. ఇప్పుడు గచ్చిబౌలి నుంచి మనకి ఎయిర్పోర్ట్కి ఎంత టైం పట్టిందని 25 minutes పడుతుంది. నేను చెప్పిన రావిరియాల కానీ తుక్కుగూడ రావిరియాల ఈ ప్రాంతంలో ఎక్కువ ఇప్పుడు లాస్ట్ వితిన్ 6 monthsలోనే మోర్ దెన్ 10 to 20 విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇట్ హెస్ బికమ్ శ్రీశైలం హైవే, దట్ రూట్ ఈస్ బికమింగ్ ఏ వెరీ డిమాండింగ్ లొకేషన్ అనమాట, ఎస్పెషల్లీ విల్లా ప్రాజెక్ట్. ఎందుకంటే అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంది, అక్కడ ఫారెస్ట్ ఏరియా ఎక్కువ, పెరి అర్బన్ జోన్స్ ఎక్కువ, అంటే కన్స్ట్రక్షన్ తక్కువ ఉంటుంది. ఎక్కడైతే కన్స్ట్రక్షన్కి అలౌడ్ ఉందో ల్యాండ్స్ డిమాండ్ ఉందన్నమాట. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కూడా ఎంప్లాయ్మెంట్ జోన్ పరంగా కూడా బాగా డెవలప్ అవుతుంది అక్కడ. ఎందుకు ఫ్యూచర్ సిటీలో ఎంప్లాయ్మెంట్ కానీ, అట్లనే ఫ్యాబ్ సిటీ కానీ, అట్లనే WTC టర్మినల్స్ కానీ, అట్లనే మహేశ్వరంలో ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ కానీ, డ్రోన్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఏరోస్పేస్కి సంబంధించిన ఈ ఏరోస్పేస్ కూడా ఏంటంటే ఆదిబట్ల, రావిరియాల ఈ ప్రాంతంలో కూడా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫోకస్ చేయడం వల్ల దానికి ఆటోమేటిక్గా ట్రిపుల్ ఎఫెక్ట్ గవర్నమెంట్ మీద కూడా, స్టేట్ గవర్నమెంట్, హైదరాబాద్కి ఇంపాక్ట్ బాగుంది సార్. అయితే ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే సార్ మనకి త్రిబులర్ కానీ రేడియల్ రోడ్స్ అని వస్తున్నాయి, ఇప్పుడు కనెక్టింగ్ రోడ్స్, అండ్ అలాగే మనకి మెట్రో కనెక్టివిటీ కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా మనకి విల్లా ప్రాజెక్ట్స్ని ఎట్లా ఇంపాక్ట్ చేస్తున్నాయి అప్రిషియేషన్ విషయంలో? చూడండి, ఒకటి హైదరాబాద్ ఈరోజు డ్రైవ్ చేస్తుంది ఎక్కువనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోకస్డ్గా ఉంది. యాక్చువల్గా నెంబర్ ఆఫ్ ఫ్లైఓవర్స్ కానీ, నెంబర్ ఆఫ్ కనెక్టివిటీ కానీ, రీజనల్ రింగ్ రోడ్ కూడా డెఫినెట్గా రాబోతుందని ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ది టైం అనమాట. కాకపోతే మనం అనుకుంటుంది ఏంటంటే, బట్ డెఫినెట్లీ నాకు తెలిసినంత వరకు ఇట్ ఈస్ మై పర్సనల్ అసెస్మెంట్, ఇట్ విల్ టేక్ 5 years. 5 yearsలో రీజనల్ రింగ్ రోడ్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ NHA నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దే ఆర్ రెడీ టు కన్స్ట్రక్ట్ ద రీజనల్ రింగ్ రోడ్ ప్రొవైడెడ్ ఇఫ్ యూ గివ్ ద ల్యాండ్ ఇస్తే వాళ్ళు వితిన్ 3 years, లెస్ దాన్ 3 years. ఇప్పుడు నార్త్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందండి ల్యాండ్ ఎక్విజిషన్, సౌత్లోనే కొంచెం టైం ఉంది. అది ఒకసారి ఇచ్చిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్ ఈస్ గోయింగ్ టు కమ్, అది డెఫినెట్, అందుట్లో డౌట్ లేదండి. బట్ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ది టైం అనమాట. అది ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద మోర్ ఇన్ ద హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒకటి. ఇంకోటి అంటే మీరు చెప్పినట్టుగా మెట్రో విస్తరణ కూడా దేర్ ప్లానింగ్ లాట్. బై 2047 దే ట్రయింగ్ మోర్ దెన్ 400 kilometers. ఇప్పుడు ఆల్రెడీ 60-61 kilometers మెట్రో ఉంది, దాన్ని దేర్ ప్లానింగ్ అనమాట. మెట్రో విస్తరణ ఎప్పుడైతే ఉంటుందో మూమెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది కస్టమర్ ఎవరైనా ఉండాలనుకున్న వాళ్ళకి. ఇప్పుడు మనకి రావిరియాల మీదుగా ఫ్యూచర్ సిటీ కూడా మెట్రో ప్లాన్, దే ప్లాన్
ల్యాండ్. అప్పుడు అట్లనే ఇప్పుడు పటాన్ చెరువు వరకు ప్లాన్ చేశారు. దానివల్ల ఇంపాక్ట్ ఏంటంటే ఇస్నాపూర్ ఇక్కడ అట్లనే ఇక్కడ తుక్కుగూడ, రావిరి అలా ఫ్యూచర్ సిటీ దానివల్ల ఇంపాక్ట్ బాగా కనెక్టివిటీ పెరిగితే డెఫినెట్గా అనేది ఇంపాక్ట్ ఉంటుందండి. మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ జనాలు చూసేది ఏంటంటే స్కూల్స్, హాస్పిటల్స్ అవి ఆటోమేటిక్గా ఏంటంటే రెసిడెంట్స్ పెరిగే కొంత ఆటోమేటిక్గా వస్తే, లేకపోతే చాలా వరకు ఈ ఇంపాక్ట్ అనేది మీకు చాలా బాగుంటుంది. ఎక్కువ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రీజనల్ రింగ్ రోడ్ ఒకటి, అట్లనే మెట్రో విస్తరణ, ఈ ఫ్యాక్టర్స్ బాగా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీస్. ఇప్పుడు హైదరాబాద్ యొక్క మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎక్కువ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ ఎక్కువ ఇండస్ట్రీ తీసుకొస్తారు. ఫ్యూచర్ సిటీలో 10 క్లస్టర్స్ తీసుకొస్తున్నారు. ఎందుకు ల్యాండ్ ఉంది కాబట్టి పాసిబిలిటీ. ఫ్యూచర్లో అక్కడ డెఫినెట్గా ఇట్ మే బి మ్యాటర్ ఆఫ్ ది టైమ్ డెఫినెట్లీ ఈజ్ గోయింగ్ టు బి ఎంప్లాయ్మెంట్ పరంగా బాగా డిమాండ్ ఉండదు. సార్ ఇప్పుడు డెన్సిటీ విషయానికి వస్తే లో డెన్సిటీ ఏరియాస్లో మనకి ఎక్కువ అంటే ప్రైజెస్ ఎలా ఉంటాయి, హై డెన్సిటీ ఉన్న ఏరియాలో మనకి ప్రైజెస్ ఎలా ఉంటాయి? అంటే మనకి ప్రాజెక్టులు కూడా ఇప్పుడు పెరుగుతున్నాయి అంటున్నారు విల్లా ప్రాజెక్ట్స్ సరౌండింగ్ ఓవరాల్. అవును. సో లో డెన్సిటీలో ఎలా ఉంటుంది ప్రైజెస్, హై డెన్సిటీ ఉన్న ఏరియాస్లో ఎలా ఉంటుంది? హై డెన్సిటీ, లో డెన్సిటీ డెఫినెట్గా ఏంటంటే లో డెన్సిటీ అంటే అసలు డెన్సిటీ ఏంటంటే మనం చూసుకుంటే పర్ ఏకర్లో ఎంత ఎస్ఎఫ్టీ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ చేస్తున్నదని బట్టి ఉంది. అంటే ఎక్కువ కన్స్ట్రక్ట్ చేసామనుకుంటే అది హై డెన్సిటీ అవుతుంది, తక్కువ కన్స్ట్రక్ట్ చేస్తే లో డెన్సిటీ అవుతుంది. దాని యొక్క ఇంపాక్ట్ ఏంటంటే హై డెన్సిటీ వల్ల ఇంపాక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, అక్కడ ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అక్కడ ఉన్న బయట రోడ్స్ కానీ, వీటి మీద ఇంపాక్ట్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇంపాక్ట్ ఉంది. ఎక్కువ హై డెన్సిటీలో ఏంటంటే మనకి తక్కువ రేట్కి రావచ్చు కొంచెం, ఏది విత్ రెస్పెక్ట్ టు ద లో డెన్సిటీ ప్రాజెక్ట్స్ చూసుకుంటే. ఎందుకంటే బిల్డర్ ఏం చేస్తాడు, ల్యాండ్ ఒకే కాస్ట్ ఉంది అనుకోండి, 2 ప్రాజెక్టులు, ఇందులో హై డెన్సిటీ, ఇక్కడ లో డెన్సిటీ, ఒకే దాంట్లో ఇక్కడ ఎక్కువ ఎస్ఎఫ్టీ వచ్చింది అనుకోండి, బిల్డర్కి అడ్వాంటేజ్. అందుకని ఈజ్ ఏబుల్ టు అఫోర్డ్ టు గివ్ ద లో ప్రైస్. లో డెన్సిటీలో ఏంటంటే కస్టమర్ను దృష్టిలో పెట్టేసుకొని ఎమ్యూనిటీస్ కానీ ఏదైనా స్పేసియస్గా తీసుకొని తక్కువ యూనిట్స్ మనకు అమ్మితే అనుకోండి, ఈ మే హ్యావ్ టు పే లిటిల్ ప్రీమియం. ఏది ఎవరైతే కస్టమర్ లో డెన్సిటీ వాటిలో అది. అండ్ అగైన్ ఇట్ డిపెండింగ్ ఆన్ ద లో డెన్సిటీ, హై డెన్సిటీ అనేది ఎంత ఓవరాల్కి ఎంత దగ్గర, ఆ ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది, దాని యొక్క ఎవరిని వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు కస్టమర్స్ని, వాళ్ళ కన్వీనియంటా కాదా, ఏ లొకేషన్స్ అనేది. అన్ని లొకేషన్స్లో లో డెన్సిటీ సూటబుల్ కాదు, అన్ని లొకేషన్స్ హై రేంజ్ సూటబుల్ కాదు. అంటే సూటబిలిటీ, ఎందుకంటే హై డెన్సిటీ ఎక్కువ వస్తుంది ఎక్కడ వస్తుంది మీకు, మనకి కోకాపేట, నర్సింగ్ ఈ ఏరియాస్లోనే వస్తుంది, అట్లా నర్సింగ్ ఈ ప్రాంతాలు అనమాట. అంటే లో డెన్సిటీ, హై డెన్సిటీ అనేది ఇట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్డ్. అది సార్. అయితే ఇప్పుడు మనకి ఈ రీసేల్ వాల్యూ ఎలా ఉంటుంది సార్ విల్లాస్లో, విల్లా ప్రాజెక్ట్స్లో మనకి రీసేల్ అంటే మీరేమైనా మీ అబ్జర్వేషన్లో రీసేల్ వాల్యూ అనేది విల్లా ప్రాజెక్ట్స్లో ఎలా ఉంటుంది? ఇప్పుడండి విల్లా ప్రాజెక్ట్స్ ఎప్పుడేంటంటే నెంబర్ 1 థింగ్ మనం కన్సిడరేషన్ చేయాలంటే అంటే చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయి అనుకోండి, ఈ విల్లా ప్రాజెక్ట్ మనం తీసుకుంటున్నాము, చుట్టుపక్కల ఇల్లు లేకపోతే ఆ విల్లా ప్రాజెక్ట్ రెడీ అయ్యే టైంకి ఆ చుట్టుపక్కల ఎంతవరకు ఫెసిలిటీస్ రాబోతుందని మనం చూసుకుంటే ఏంటంటే రీసేల్ అనేది డెఫినెట్గా బాగుంటుందండి విల్లా ప్రాజెక్ట్స్లో. మీకు చూసుకుంటే అందుకంటే చెప్తున్నా కదా, ఎంత బడ్జెట్ అనేది ఒకటి ఫ్యాక్టరు, లొకేషన్ అనేది 2 ఫ్యాక్టరు, చుట్టుపక్కల ఎంతవరకు ఫెసిలిటీస్ ఉన్నాయి, డెవలప్మెంట్, ఎమర్జింగ్ గ్రోత్ సెక్టర్లో ఉన్న వాటికి ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ ఉందనుకోండి, విల్లాస్ అయినా కానీ అపార్ట్మెంట్ కానీ గ్రోత్ కంటిన్యూస్గా ఉందనుకోండి టాప్ లెవెల్లో, ఇన్ బిట్వీన్లో ఎప్పుడైనా కానీ మన రీసేల్ జరిగింది. కానీ గ్రోత్ లేదనుకోండి, ఆగిపోయింది అనుకో, ఒక స్టెబిలిటీ అనేది ఒక స్టాగ్నేట్ అయిందనుకోండి, అప్పుడు నీకు రీసేల్ అనేది చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు రీసేల్ కూడా ఇప్పుడున్న పరిస్థితి మనం చూసుకుంటే ఒక స్టేబుల్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాం మనం, అంటే రీసేల్ అనేది లిటిల్ డిఫికల్ట్ సార్. తెలివిగల ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఏం చేస్తారంటే కొత్త ప్రాజెక్ట్స్లోకి వెళ్ళాకన్నా రీసేల్, ఆ చుట్టుపక్కల రీసేల్ ఉన్న ప్రాజెక్ట్స్లో తక్కువ రేట్కి దొరకడానికి అవకాశం, మన దగ్గర చాలా అటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అటువంటి ఇన్వెస్టర్స్ కూడా ఎందుకంటే వాళ్ళకి అమ్మాలి కానీ దొరకరు, అటువంటి అందరికీ తెలియదు వాళ్ళకి ఎట్లా అమ్ముకోవాలనుకున్నా, అటువంటి ప్రాజెక్ట్స్లో మీకు అవకాశం ఎక్కువ. నేను ఒకసారి ఆలోచిస్తాను. సో అందుకని ఏంటంటే ఎప్పుడు ఏంటంటే ఇన్వెస్టర్స్, స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఏ పాత్ ఫాలో అవుతారో మనం వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ వీ కెన్ ఫాలో ఇట్. అది చాలా ఇంపార్టెంట్. సరే, అయితే ఇప్పుడు మనకి ఐటీ కారిడార్కి చాలా దగ్గరగా ఉన్న శంకర్పల్లి ఏరియాలో విల్లా ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, అండ్ అక్కడ అప్రిషియేషన్ కానీ రీసేల్ వాల్యూ కానీ ఎలా ఉన్నాయి సార్ ఇవన్నీ? శంకర్పల్లి వచ్చేలాకంటే వెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఆల్మోస్ట్ అనుకోండి, ఇప్పుడు టేబుల్గానే ఉందండి, బట్ ఇట్ మే పికప్ ఎట్ ఎనీ టైమ్ అగైన్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు అప్పుడైతే ఆర్గానిక్గానే ఉందండి. ఇప్పుడు మీకు ల్యాండ్స్ చూసుకున్నా కానీ శంకర్పల్లి వెస్ట్లో, ఇక శంకర్పల్లికి ఎక్కడా లేదు పెద్దగా, ఆల్మోస్ట్ డెవలప్మెంట్ అయిపోయింది ఇప్పుడు. అందుకని డెవలప్మెంట్ శంకర్పల్లి చుట్టుపక్కల ఎక్కువ ల్యాండ్స్, విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి.
ఎందుకంటే అక్కడ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి, అక్కడ అఫోర్డబిలిటీ కూడా ఉంది కాబట్టి, ఇప్పుడు ఎందుకు మీకు ల్యాండ్స్ చూసుకోండి 25,000 20 నుంచి 25,000 లోపే మనకు పర్ స్క్వేర్ యార్డ్ ఆ ప్రాంతంలో ఉంది. బట్ శంకరపల్లి అనేది గుడ్ కనెక్టివిటీ లొకేషన్ అండి, యాక్చువల్గా స్ట్రాటజిక్ లొకేషన్. ఎందుకంటే ఇటు వెస్ట్ పార్ట్కి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి కానీ, ఇట్లు కోకాపేటకి కానీ, నియోపోలిస్కి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట అది. అట్లానే ముంబై హైవే కూడా కనెక్టివిటీ త్రూ ద కంది కనెక్టివిటీ ఉంది. ఇటువైపు కూడా ఏంటంటే ల్యాండ్స్ అనేది చాలా బాగా ఉన్నాయి. అక్కడ గ్రీనరీ కూడా చాలా ఇంపార్టెంట్. గ్రీనరీ పార్ట్ ఆఫ్ ది థింగ్స్ కూడా మనం కన్సిడరేషన్ చేయాలి. ఎక్కడ ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణంలో మైండ్ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు మారింది కస్టమర్స్కి. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, పొల్యూషన్ లేకుండా అనే ఒక కాన్సెప్ట్ స్పేసియస్ సెగ్మెంట్లో లగ్జరీ, అది కొంచెం రూపాయి ఎక్కువైనా కానీ లగ్జరీ సెగ్మెంట్లో చూస్తున్నారు కాబట్టి ఆ ప్రకారంగా కూడా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అక్కడ శంకరపల్లి. అట్లనే తుక్కు కూడా ఈ ప్రాంతంలో ఏరియాస్లో విల్లాస్. శంకరపల్లి దగ్గరలో మీరు చేసే ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయి సార్? మన ప్రాజెక్ట్స్ ఏంటంటే ఇక్కడ కొత్తగా ఒక ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ అయితే రాబోతుందండి. అది ఇప్పుడు నేను చెప్పిన సాఫ్ట్ లాంచ్ అనమాట. అప్రూవ్డ్ ఉంది, రేరా అప్రూవ్డ్ ఉంది, హెచ్ఎండి అప్రూవ్డ్ ఉంది, అప్రూవల్ ఉన్నాయి. బట్ నాట్ కేమ్ టు ద మార్కెట్ అనమాట. ఇప్పుడు ఆ సాఫ్ట్ లాంచ్లో ఉంది. దేర్ లాంచింగ్ మార్చ్లో ఇన్ 1 month ఇంకా టైం ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఇట్ ఈస్ ద రైట్ టైము. దే విల్ గెట్ అట్లీస్ట్ 20% లెస్ దాన్ ద లాంచ్ ప్రైస్. అప్రూవ్డ్ అండ్ గుడ్ డెవలపరు, రెప్యూటెడ్ డెవలపర్ అండి వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్ మనం కాంటాక్ట్ చేస్తే దాని ప్రకారంగా మనం వెళ్ళవచ్చు. ఏంటంటే అటువంటి ఏంటంటే ఆ డిఫరెన్స్ అనేది యూఆర్ గెయినింగ్ స్టేట్ విత్ ఇన్ 1 monthలో యూఆర్ గెయినింగ్ స్టేట్. బిల్డరు డెవలపర్ కూడా ఏంటంటే మంచిది. దాని చుట్టుపక్కల కూడా ఏంటంటే మోర్ దాన్ 400 acres ఆఫ్ ది అపర్ణ వాళ్ళ ప్రాజెక్ట్స్ కూడా అక్కడ రాబోతున్నాయి. ల్యాండ్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు ఫ్యూచర్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ రాబోతుంది అనమాట. అక్కడ మంచి కనెక్టివిటీ ఉన్న ప్రాంతము. దాంట్లో అటువంటి ప్రాంతాల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏంటంటే సేఫ్టీ ఒకటేనండి. మంచి బిల్డర్స్ దగ్గర తీసుకుంటే సేఫ్టీ కావాలి అని చూసుకొని, సేఫ్టీతో పాటు అప్రిషియేషన్ ఆస్పెక్ట్స్లో మనం చూడాలి. ఒక్క సేఫ్టీ చూస్తే అప్రిషియేషన్ రాకపోవచ్చు. రెండు మనకి ఇంపార్టెంట్. అంటే సేఫ్టీ కావాలా, అప్రిషియేషన్. రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అని మళ్ళీ మీరు క్వశ్చన్ అడిగారు అనుకుంటే సేఫ్టీ ఇస్ ద ఫస్ట్ ప్రైమరీ థింగ్ అండి. ఎప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులు మనకి సేఫ్గా ఉండాలా, అది ఫస్ట్ చూసుకుని తర్వాత అప్రిషియేషన్. ఇట్లా డిఫరెంట్ డెవలప్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ కనెక్టివిటీ ఉంది, ఈ ఫ్యాక్టర్స్ తీసుకొని మనం ఎమర్జింగ్ హాట్స్పాట్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే, అందుకే నేను చెప్పాను మనం ఎక్కువ డీల్ చేసేది కూడా ఏంటంటే ల్యాండ్ లార్డ్ షేరు, ఇన్వెస్టర్ షేరు. కస్టమర్కి తక్కువ రేట్లో మనం ఇప్పించగలన్న ఇప్పుడు మన పొజిషన్లో ఉన్నాం. అటువంటి కస్టమర్కి బెనిఫిట్ అనమాట అది. సరే అయితే మరి శ్రీశైలం హైవేలో మీరు ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉంది, ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉంది అంటున్నారు. అవును. సో ఇటువైపు కూడా విల్లా ప్రాజెక్టులు బాగానే డిమాండ్లో ఉన్నాయి అండ్ సేమ్ టైం మనకి కొద్దిగా తక్కువ ప్రైస్లో వస్తున్నాయని చెప్తున్నారు మీరు కంపేర్ టు నార్త్ సైడ్. అవును. సో ఇటువైపు మీ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయి సార్? శ్రీశైలం హైవే, రావిర్యాల అటువైపు? అవునండి, శ్రీశైలం రావిర్యాల ప్రాంతంలో కూడా ఏంటంటే మంచి ప్రాజెక్ట్స్, అప్రూవ్డ్ లేఅవుట్స్ విల్లాస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ల్యాండ్ కావాలంటే ల్యాండ్ మనం ఇప్పించగలము మంచి రేట్కి. ల్యాండ్ లార్డ్ షేర్స్ కానీ మన డైరెక్ట్ ఎండి లెవెల్లో మనం డైరెక్ట్, ఎందుకంటే దీనివల్ల ఏంటంటే డైరెక్ట్గా మనం ఎండీలో హైయర్ ఆఫీషియల్స్తో మనం టైఅప్ ఉన్నప్పుడు ఏంటంటే ₹1 అటు ఇటు అయినా కానీ తొందరగా మనకి మంచి రేటుకి దొరకడానికి అవకాశం ఉంది. మంచి ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మంచి లొకేషన్లో మనకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉందండి. ఇటు రావిర్యాలు కానీ, ఇటు శ్రీశైలం హైవే కానీ అప్రూవ్డ్ లేఅవుట్సే. వీఆర్ నాట్ డీలింగ్ విత్ ఎనీ అన్అప్రూవ్డ్ లేఅవుట్స్. అప్రూవ్డ్ లేఅవుట్స్ విత్ సాఫ్ట్ లాంచెస్ విత్ 20% మినిమం లెస్ దాన్ ద వాట్ ద మార్కెట్ ప్రైస్. మనం సార్ ఒకవేళ మా వ్యూవర్స్ ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీరు డీల్ చేసిన ప్రాజెక్ట్స్లో కానీ లేదంటే సిటీ సరౌండింగ్స్లో ఏదైనా ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సో వాళ్ళు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలో ఒకసారి మా కెమెరాకి మీ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు అండి, వెంకట్ వల్లూరు కూడా అంటారు, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్. నా ఫోన్ నెంబర్ 8121748850. యూ గాట్ even one YouTube channel also, Venha Reality. We got more than 130 వీడియోస్ అండి. యాక్చువల్గా వీ కేమ్ విత్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ది, మనకి ఏంటంటే కస్టమర్ ఈజ్ ద కింగ్. వాళ్ళ ఇంట్రెస్ట్ దృష్టిలో తీసుకొని వెన్హా రియాలిటీ పనిచేస్తుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా యూ క్యాన్ కాంటాక్ట్ మీ ఎట్ ఎనీ టైం. బట్ సీరియస్ బయర్స్ అండి, టైం పాస్ బయర్స్ ఏంటంటే ఇట్ ఈస్ టైం అనేది వెరీ ప్రీషియస్. మీకు వేస్ట్ అవ్వకూడదు, నాకు వేస్ట్ అవ్వకూడదు అండి, అది చాలా ఇంపార్టెంట్. మీకు సీరియస్గా బయర్ ఉంటే డెఫినెట్గా మీరు యూ కెన్ కమ్ టు మీ. ఇంకోటి ఏంటంటే మీరు రీసెర్చ్ చేయండి. చివరిలో మీరు ఫైనల్ డెసిషన్ అప్పుడు నా దగ్గరికి వస్తే యూ కెన్ కంపేర్
whether what we are giving is better or what your research is better. You can go whatever best for you. Thank you very much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.